తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ కలెక్టర్లతో సమావేశమయ్యారు. భూభారతి పోర్టల్ లాంచ్ నేపథ్యంలో ఆయన పలు సూచనలు చేయనున్నారు. సన్నబియ్యం పంపిణీలో అవకతవకలు జరగకుండా జాగ్రత్తలు చేపట్టాలని ఆదేశాలు ఇవ్వనున్నారు సీఎం. రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇళ్ల అర్హుల ఎంపికలో ప్రభుత్వం ప్రాధాన్యాలను కలెక్టర్లకు వివరించనున్నారు. ఎండాకాలంలో తాగునీటి పథకాలకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కరెస్పాండెంట్ సిద్ధార్థ్ నాటి తెలుసుకుందాం. సిద్ధార్థ్, ఈ రోజు కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కాబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ నీలిమ. సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లతోని సమావేశమయ్యారు. ప్రస్తుతం ఎంసీఆర్ హెచ్ఆర్డీలో కలెక్టర్లతోని సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా కొంతమంది మంత్రులు సమావేశమయ్యారు. ముఖ్యంగా కొన్ని అంశాలు, ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకు కలెక్టర్లు చేయాల్సినటువంటి పాత్ర ఏంటిది అనే అంశానికి సంబంధించి కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్యంగా భూభారతి మరి కాసేపట్లోనే లాంచ్ చేయబోతూ ఉన్నారు. గతంలో ధరణి ఉన్నప్పుడు కలెక్టర్లతోని అనేక సమస్యలు ఉన్నాయి. ధరణి వల్ల అనేక సమస్యలను ప్రజలు ఎదుర్కొన్నారు. దానికి సంబంధించి భూభారతి తీసుకొచ్చారు. భూభారతిలో ప్రజలకు ఏ విధంగా దగ్గర కావచ్చు అనే అంశానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. ఇక దాంతోపాటు రాజీవ్ యువ వికాసాల ప్రోగ్రాన్ని కూడా ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీంట్లో ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత ఏంటి అనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా కలెక్టర్లకు చెప్పనున్నారు. ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ మంది అప్లికేషన్లు చేసుకున్నటువంటి నేపథ్యంలో దాన్ని ఏ విధంగా స్క్రూటినీ చేయాలనే అంశానికి సంబంధించి కలెక్టర్లకు కొన్ని గైడ్లైన్స్ ఇవ్వనున్నారు. ఇక దాంతోపాటు సన్నబియ్యం పంపిణీకి సంబంధించినటువంటి విషయంలో కూడా ప్రభుత్వానికి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. అయితే ఈ పంపిణీలో అవకతవకలు జరగకుండా జాగ్రత్తలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. ఇదే విషయాన్ని కలెక్టర్లకు కూడా చెప్పనున్నారు. దాంతోపాటు ఇందిరమ్మ ఇండ్ల అర్హుల ఎంపిక విషయంలో కూడా ప్రభుత్వం ఎలాంటి ప్రాధాన్యత తీసుకుంటుందనే అంశాన్ని కూడా వాళ్ళకు స్పష్టం చేయనున్నారు. గతంలో తెలంగాణ ఉద్యమకారులు ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో అసలు బాసినటువంటి అమరులు, దాంతోపాటు కొన్ని ప్రాధాన్యతలను ప్రభుత్వం పెట్టుకుంది. ఈ ప్రాధాన్యతలను కలెక్టర్లకు వివరించనున్నారు. రానున్నటువంటి ఎండాకాలం ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలకు సంబంధించినటువంటి విషయాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. ఇక దాంతోపాటు డ్రగ్స్కి సంబంధించినటువంటి అంశం, ఇక్కడ హైదరాబాద్ నుంచి కొన్ని జిల్లాలకు కూడా ఆ కల్చర్ పాకుతున్నటువంటి నేపథ్యంలో దాన్ని కట్టడి చేసేందుకు ఏ విధమైన చర్యలు తీసుకోవాలనే అంశానికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రస్తుతం ఎంసీఆర్ హెచ్ఆర్డీలో కలెక్టర్లతోని సమావేశం కొనసాగుతూ ఉంది. దీనికి అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లతో పాటు ముఖ్యమైన అధికారులు కూడా పాల్గొన్నారు. ప్రభుత్వంకి సంబంధించినటువంటి